హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. తమిళ చిత్ర పరిశ్రమలో కెప్టెన్ విజయకాంత్ మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. నాట్ ఓన్లీ కోలీవుడ్, మొత్తం ఎంటైర్ భారతదేశంలోనే ఆయన స్టాంప్ ఉంది. అట్లాంటి వ్యక్తి సడన్గా అంటే అనారోగ్యంతో చాలా రోజుల పాటే ఇబ్బంది పడుతున్నా ఇవాళ ఉదయం ఆయన మరణించడంతో మయూట్ హాస్పిటల్లో తమిళనాడులో ఆయన మరణించారని చెప్పి డాక్టర్లు ధృవీకరించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో అంటే విజయకాంత్కు సంబంధించి ఆయనను స్మరించుకుంటూ కొన్ని విషయాలను మైరా మీడియా అంటే బయట తెలియని కొన్ని విషయాలను, సంచలన నిజాలను చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ స్టోరీ చేస్తున్నాం. 1952 ఆగస్టు 25న జన్మించిన విజయకాంత్ ఇంచుమించు 150కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. ముందుగా సినిమా జీవితాన్ని సంగతి పక్కన పెడితే రాజకీయంలో ఆయన ఒక పడిలేచిన కిరీటంగా తమిళనాడు ప్రజలు భావిస్తారు. 2005లో దేశీయ ముర్పొక్కు ద్రవిడ కజగం డిఎండికే పేరుతో ఆయన పార్టీ స్థాపించారు. తొలినాళ్లలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకునేది లేదు. తన పార్టీకి ఎవరు కూడా ఫండ్స్ ఇవ్వకండి అని చెప్పి బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చిన విజయకాంత్ ఆ తర్వాత 2011 ఎన్నికల్లో జయలలితతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళారు. ఆ ఎన్నికల్లో అంటే తొలి ఎన్నికల్లో కేవలం 2 స్థానాల్లో గెలిచిన డిఎండికే ఆ తర్వాత 2011లో ఏఐఏడిఎంకేతో పొత్తు పెట్టుకొని ఇంచుమించు 41 స్థానాల్లో పోటీ చేశారు. 29 స్థానాల్లో గెలిచారు. స్వయంగా విజయకాంత్ విరుదాచలం, రిషివందియం అనే నియోజకవర్గాల నుంచి 2 సార్లు గెలుపొందారు. మూడోసారి ఆయన ఓడిపోయారు. అయితే 2011-16 పీరియడ్లో జయలలిత ప్రభుత్వం నడుస్తున్న టైంలో ఆయన ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో తమిళనాడు అసెంబ్లీని ఉర్రూతలూగించారు. ఇది ఆయనకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అనమాట. అయితే 2006లో జరిగిన మధురై ఎలక్షన్స్లో ఒకానొక దశలో ఆయన ఒక ట్రెండ్ కూడా క్రియేట్ చేయగలిగారు. ఏఐఏడిఎంకేకు తీవ్రమైన పోటీనిస్తూ 2వ స్థానంలో కేవలం 2000 ఓట్ల తేడాతో ఆ పార్టీ అభ్యర్థి ఓడిపోవడం జరిగింది. అట్లా అంటే తమిళనాడు రాజకీయంలో కరుణానిధి తర్వాత జయలలితను అంతగా భయపెట్టిన వ్యక్తిగా విజయకాంత్ ఒక ట్రెండ్ సెట్ చేసిండు. ఇకపోతే ఆయనకు సంబంధించిన అంటే సినీ లైఫ్కి సంబంధించి చూస్తే తెలుగులో జేమ్స్ బాండ్ లాగా సూపర్ స్టార్ కృష్ణ ఎట్లయితే పేరు సంపాదించుకున్నారో ఆయన కూడా ఒక డైనమిక్ యాక్టర్గా అంటే ఎన్నో సంచలన నిర్ణయాలకు, ఎన్నో సంచలన పాత్రలకు ఆయన సూత్రధారి అయ్యారు. ఇంచుమించు 18 సినిమాల్లో పోలీస్ క్యారెక్టర్స్ వేసిన ఏకైక నటుడిగా విజయకాంత్ చరిత్రలో నిలిచిపోయారనమాట. ఆయనకు సంబంధించి అంటే కొన్ని విషయాల్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. అసలు విజయకాంత్కు కెప్టెన్ అనే బిరుదు ఎందుకు వచ్చిందో తెలుసా? ఆయన 100వ సినిమా కెప్టెన్ ప్రభాకర్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. దానికి ఆర్కే రోజా భర్త ఆర్కే సెల్వమణి డైరెక్టర్గా చేశారనమాట. అది తమిళ ఇండస్ట్రీలోనే ఒక ట్రేడ్ మార్క్ సినిమాగా నిలిచింది. ఆ తర్వాత 2 సూపర్ స్టార్స్తో ఆయన స్క్రీన్ను షేర్ చేసుకున్న వ్యక్తిగా నిలిచారు. ఇంకొకటి 2 సూపర్ స్టార్స్ ఆయన సినిమాల్ని రీమేక్ చేశారు. ఠాగూర్ సినిమాను చిరంజీవి తెలుగులో రీమేక్ చేశారు. దానికి వివి వినాయక్ డైరెక్టర్. రమణ అనే పేరుతో ఆయన తీసిన సినిమా ఠాగూర్ ఎంత సంచలనం సృష్టించిందో తెలుగు ఇండస్ట్రీలో కొత్తగా చెప్పుకునేది ఏముంది. ఇకపోతే నడిగర్ సంఘం, ఈరోజు ఆ నడిగర్ సంఘం ఎంత పాపులరో తెలిసిందే. మొత్తం జాతీయ స్థాయిలోనే నడిగర్ సంఘం తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు, ప్రజల కోణంలో వాళ్ళు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు. అసలు తమిళనాడు అంటేనే చెన్నై వరదలు, బంగాళాఖాతం పక్కనే ఉంటుంది కాబట్టి వరదల నేపథ్యంలో ప్రతిసారి చెన్నై తుఫాను బాధిత ప్రాంతంగా నిలుస్తుంది. ఈ టైంలో అంటే తమిళ చిత్ర పరిశ్రమ ప్రజలకు అందుబాటులో ఉండడానికి కారణం నడిగర్ సంఘం. అట్లాంటి నడిగర్ సంఘాన్ని ఆయన రీబిల్డ్ చేయడంలో విజయకాంత్ పాత్ర అమోఘం. 1952లో నడిగర్ సంఘం ఏర్పాటైన 1990 నుంచి 2000 మధ్యలో ఆ నడిగర్ సంఘం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది, తీవ్రమైన అప్పుల పాలైంది. ఈ నేపథ్యంలో దాన్ని లిఫ్ట్ చేసి మలేషియా, సింగపూర్ లాంటి ప్రాంతాల్లో అంటే తమిళులు ఎక్కడెక్కడైతే ఎక్కువ ఉంటారో ఆయా ప్రాంతాల్లో తమిళ నటీనటులను తీసుకెళ్లి స్టేజ్ షోలు చేయించి సుమారు 10 కోట్లకు పైగా ఫండింగ్ రేజ్ చేసి నడిగర్ సంఘాన్ని లిఫ్ట్ చేశారు. దానికి అంటే 2001 నుంచి ఆయన వరుసగా నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉంటూ విప్లవాత్మక మార్పులకు కేంద్ర బిందువు అయ్యారు. అట్లా నడిగర్ సంఘాన్ని తమిళనాడు ప్రజలకు చేరువ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత అంటే 2006లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నడిగర్ సంఘాన్ని అప్పటి నటుడు శరత్ కుమార్ చేతిలో పెట్టి ఆయన ఆ సంఘం నుంచి తప్పుకున్నారు. అట్లా తనదైన ముద్ర వేశారనమాట నడిగర్ సంఘంలో. ఇక తమిళ సూపర్ స్టార్ కమెడియన్ వడివేలు జీవిత చరిత్ర మొత్తం విజయకాంత్ రాసిన
అక్షరమే అని చెప్పి కూడా అంటుంటారు. వడివేలు అంటే విజయకాంత్ నటించిన ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక పాత్రలో వడివేలును తీసుకోవడం జరిగింది. ఇక్కడ టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ అలీ ఎట్లయితే కాంబినేషనో తమిళనాడులో విజయకాంత్ వడివేలు అట్లాంటి కాంబినేషన్ అనమాట. ఇక ప్రభుదేవ మొత్తం ఆల్ ఇండియా మైకేల్ జాక్సన్గా పేరున్న ఆయన ఒక సూపర్ కొరియోగ్రాఫర్గా పేరున్న ఆయన సినిమాకు అంటే ప్రభుదేవ సినిమాకు ఒకానొక దశలో విజయకాంత్ కొరియోగ్రాఫర్గా చేశారు. ఒక్క కొరియోగ్రాఫర్గానే కాదు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా ఎన్నో అంటే మల్టీ టాలెంటెడ్గా తనలో ఉన్న కళలన్నింటిని ప్రదర్శించారు. ఇక ఎంజీఆర్ అండ్ శివాజీ తర్వాత సిల్వర్ జూబ్లీ 100వ సినిమాను విజయవంతం చేసిన మరో నటుడిగా విజయకాంత్ చరిత్ర సృష్టించారు. ఇక కమల్ హాసన్తో కలిసి కూడా ఒకసారి 1986లో మనకక్కు అనే సినిమాలో కామియో రోల్ చేస్తూ ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక ఫస్ట్ ఎవర్ తమిళ్ 3D ఫిలింని అన్నై భూమి పేరుతో ఆయన తీసిన 3D సినిమా అప్పట్లో సంచలనం అనమాట. ఇట్లా చెప్పుకుంటూ పోతే విజయకాంత్కి సంబంధించి ఎన్నో అంటే బయటి సమాజానికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఇక తమిళ దళపతి విజయ్కి ఒకానొక దశలో లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిగా కూడా అంటే గాడ్ ఫాదర్గా విజయకాంత్ నిలిచారు. ఇట్లా విజయకాంత్కి సంబంధించి అంటే పడిలేచిన కెరటంగా తమిళ చిత్రసీమతో పాటు రాజకీయ పరిశ్రమ మీద కూడా ఆయన తిరుగులేని ముద్ర వేశారు. అట్లాంటి ఆయన ఈరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మైరా మీడియా అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్.